నీట్ పేపర్ లీకేజ్ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ 24వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్కు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడీఎస్యు, డివైఎఫ్ఐ, ఏవైఎఫ్, ఎన్ఎస్యుఐ, పీవైఎల్ విద్యార్థి యువజన సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో బంద్ పోస్టర్లను ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నాయక్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ప్రతాప్, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ కలిసి విడుదల చేశారు. బంద్కు మద్దతుగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంఆర్ నాయక్ అధ్యక్షతన ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామచంద్రుడు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ నాయక్, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు రామరాజు, సిఐటియు జిల్లా నాయకులు కెఎం డిగ్గౌస్, దర్శనం లక్ష్మణ్, వెంకటలింగం, భాస్కర్, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు మార్క్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రఫీ, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ, ఎస్ఎఫ్ఐ టౌన్ నాయకులు కృష్ణ, వరుణ్ మరియు తదితరులు పాల్గొని బంద్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ రేపు బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద విద్యార్థి, యువజన, కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిరసన తెలపాలని నిర్ణయం చేశారు. భారతదేశ వ్యాప్తంగా నీట్ పరీక్షలపైన జరిగిన అవతకలపైన యావత్ భారతదేశం అంతా విద్యార్థిని యువకులు, రైతులు, కార్మికులు, మహిళలు అందరూ రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి మనకు అందరికీ తెలిసిన అంశమే. ప్రధానంగా ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులపైన జరిగిన లాఠీ చార్జీలను నిరసనగా ఈరోజు, రేపు, ఎల్లుండి యావత్ భారతదేశం మొత్తం కూడా ఆందోళన చేయడానికి వామపక్ష విద్యార్థి సంఘాలు మేమంతా కూర్చోడానికి సమావేశం కూర్చున్నాము. ప్రధానంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలి. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వము ఖచ్చితంగా చర్చలలో పిలిపించి న్యాయమైన డిమాండ్లు, ఏదైతే విద్యార్థులు 22 మంది ఆత్మహత్య చేసుకున్నారో ఆ 22 మంది కుటుంబాలను ఆదుకున్న బాధ్యత ఈ కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి. అదేవిధంగా నీట్ ఎన్టీఏ సమస్యను రద్దు, ఎన్టీఏ సమస్య ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన 2014 నుంచి ఇప్పటిదాకా 152 పేపర్లు, ఒక పేపర్ కాదు 2 పేపర్లు, 152 పేపర్లు సార్లు క్వశ్చన్ పేపర్ లీక్ అయ్యాయి. దీనికి బాధ్యత వహించాల్సిన బాధ్యత ఎవరిదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వంలో ఇన్ని క్వశ్చన్ పేపర్లు లీక్ అవుతుంటే ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారు ఏం చేస్తున్నారు? కనీసం కనీసం మాట కూడా రాని పరిస్థితి. ఎక్కడ చూసినా మేము విద్యార్థుల పక్షాన మాట్లాడతాం, యువకుల పట్ల ఉంటాము అనే మోడీ ఈరోజు ఎక్కడ దాక్కున్నామని మేము అడుగుతున్నాం. ఈరోజు పార్లమెంట్ లో సమావేశాల్లో విద్యార్థుల సమస్యలను ప్రతిపక్షాలు కానీ వామపక్ష పార్టీలు కానీ మాట్లాడితే కనీసం దాని మీద చర్చలు కూడా జరపకుండా ఒక వాయిదాలు వేసే పరిస్థితి. కాబట్టి మేము తక్షణంగా డిమాండ్ చేస్తున్నాం, ఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర ప్రధానమంత్రి ఈ నీట్ పేపర్ లీకేజ్లపై బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. రాజీనామా చేత కాకపోతే మోడీనే రాజీనామా చేయాలి అని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏ కాలేజీలో ఆ కాలేజీల యూనిట్లలో, హాస్టల్ యూనిట్లలో ఎక్కడికక్కడ నిరసన కార్యక్రమం పిలిపించాము. అవి యాక్టివేట్గా జరుగుతూ ఉన్నాయి. రేపు అన్ని ప్రజాతంత్ర ఉద్యమ నాయకులను కలుపుకొని, కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలతో అంతా కలుపుకొని రేపు లోక్ భవన్, ఏ రాష్ట్రాల్లో లోక్ భవన్ చలో రాజ్భవన్ కి పిలిపిస్తున్నాము. అదేవిధంగా నంద్యాల పట్టణంలో సెంట్రల్ ఆఫీసులు, కేంద్ర కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ కేంద్ర కార్యాలయాల ముందర ఎస్ఎఫ్ఐ, వామపక్ష విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ప్రజాతంత్ర ఉద్యమ వామపక్ష ప్రజాతంత్ర నాయకులు కూడా పార్టిసిపేట్ చేసి నిరసన ప్రొటెస్ట్ చేస్తారు. అదేవిధంగా ఎల్లుండి యావత్ రాష్ట్రం అంతా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేజీ నుంచి పిహెచ్డి దాకా చదివే విద్యార్థులందరికీ విద్యా సంస్థలను బంద్కు పిలిపిస్తున్నాం. కాబట్టి ఈ బంద్లో మీరందరూ పాఠశాల యాజమాన్యాలు, అదేవిధంగా విద్యార్థులు, మేధావులు అందరూ సహకరించాలని ఎస్ఎఫ్ఐగా మేము కోరుతా ఉన్నాం. దేశంలో నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ వల్ల దాదాపు కంటే దేశంలో 22 మంది విద్యార్థులు చనిపోయారు. దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని గత 2 రోజుల కిందట ఢిల్లీలో శాంతియుతంగా యువత, విద్యార్థులు చేసినటువంటి ఉద్యమంలో పోలీసులు అరాచకంగా కొడుతూ మహిళలను కూడా చూడకుండా కూడా కొడుతున్నారు. దాన్ని తీవ్రంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహిస్తూ ఖచ్చితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ మీరు రాజీనామా చేసేంత వరకు ఈ ఉద్యమం ఆగదు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి చోట విద్యార్థి యువత అందరూ కూడా రోడ్లపైకి వచ్చి గతం మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇలాంటి నీట్ పేపర్లు కానీ ఇతర ఏ ఎగ్జామ్ అయినా పేపర్ లీక్ కాకుండా చర్య చేపట్టాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.
చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి ₹1 కూడా ఎక్స్రే ప్రభుత్వం నుండి ప్రకటించాలి. ఆ కుటుంబాలను ఆదుకోవాలని కూడా మా విద్యార్థి సంఘంగా కోరడం జరుగుతుంది. వ్యతిరేకిస్తున్నాం. ఈ నెల 24వ తేదీన విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర బంధుకు పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర బంధువు సందర్భంగానే ఈరోజు ఎస్ఎఫ్ఐ కార్యాలయంలో ఈ సమావేశం ఏర్పాటు చేశాము. ఏదైతే నీట్ పేపర్ లీకేజీ పైన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఏ విధంగా పిల్లలపై లాఠీచార్జ్ చేయాలని చెప్పేసి మీకు కలిగిందని చెప్పేసి ఈ సందర్భంగా కూడా ఆయనను కూడా అడుగుతున్నాం. తక్షణమే అమిత్ షా కూడా దాన్ని బాధ్యత వహించి ఆయన కూడా రాజీనామా చేయాలా. వీళ్ళందరికీ ఇన్ని జరుగుతున్న ఒక మాట కూడా నోరెత్తని నరేంద్ర మోడీ గారు మీరు దేశ ప్రజలకు అది చేస్తున్నా ఇది చేస్తున్నా అంటున్నారు. యువత ఇంత వ్యతిరేకంగా ఉన్న వారు చేసే దానిపై ఎందుకు స్పందించడం లేదు చెప్పేసి పార్లమెంట్ లో ప్రతిపక్షాలు మిత్రపక్షాలు అందరూ దానిపై చర్చ జరపండి అని చెప్పేసి అడుగుతున్నా.